పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్పందించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో ఆడవాళ్ళు నాయకులుగా ఉన్నారు, మగవాళ్ళు నాయకులుగా ఉన్నారు. కానీ అటు ఇటు కాని ఆలోచన ధోరణి తయారైపోయింది. భారతదేశంలో ఎక్కడైనా ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఇబ్బంది వస్తే తక్షణం స్పందించేటటువంటి ఈ నాయకులు అదే సందర్భంలో హిందువులకి సమస్య వస్తే స్పందించరు. మాట్లాడే ధైర్యం చాలదు, దమ్ము చచ్చిపోతుంది. అందులో హిందువుల మీదన దాడులు జరిగి హిందువులని ప్రాణాలు తీస్తున్నటువంటిది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలో అయితే అస్సలు నోరు మెదపరు. అలాంటి దాంట్లో దక్షిణాదిలో కాస్త ధైర్యం అంటే భారతీయ జనతా పార్టీని వదిలేద్దాం, ఆ పార్టీ వాళ్ళకి ఎప్పుడు ధైర్యం ఉంది, వాళ్ళు మొండిగానే ఉంటారు కాబట్టి. కానీ మిగతా వాళ్ళలో అట్లాంటి వాటి మీద స్పందించేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వేరే పార్టీ వైపు నుండి పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి తన కుటుంబపరమైనటువంటి సమస్య కారణంగా సింగపూరు ఆ హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు సెటరైట్ అయిపోయింది. బెంగాల్లో జరుగుతున్న మారణ హోమం, హిందువులని ఊచకోత కోసే ప్రయత్నం చేయటం, అదే సందర్భంలో ఊళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం, తరిమి వేయటం, హిందువుల మీద జరిగినటువంటి హింసాకాండ, దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్పందిస్తే ఇంకెవరిలోనన్నా కాస్త ధైర్యం వస్తుందేమో చూద్దాం.